పూరా లోకల్. నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్. ప్రస్తుతం మనం మసబ్ ట్యాంక్లో ఉన్న ఉన్నత విద్యా మండలి దగ్గర బీజేవైఎం అధికార ప్రతినిధి భగీరథ్ తోటి ఉన్నాము. ఎందుకు ధర్నా చేస్తున్నారు మీరు? ఈరోజు రాష్ట్ర ప్రభుత్వము ఖజానా లేదని చేతెత్తేసిన పరిస్థితి, పేద విద్యార్థుల జీవితాలతో చిలగాటం ఆడుతున్నటువంటి పరిస్థితులు తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడ్డాయి. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడ్డప్పటి నుంచి పిల్లలకు స్కాలర్షిప్లు లేక సర్టిఫికేట్లు తీసుకొని వేరే కళాశాలలకు ఉన్నత చదువుల కోసం వెళ్ళడానికి లేని పరిస్థితులు రాష్ట్రంలో నెలకొన్నాయి. ఇంజనీరింగ్ కళాశాలలు అయితే మరి దారుణంగా పడిపోయినాయి. ప్రత్యేకంగా ప్రైవేట్ యూనివర్సిటీల పైన ఏర్పడినటువంటి గురునానక్ కానీ మల్లారెడ్డి కానీ ఇలాంటి యూనివర్సిటీలకు పోతే 4 లక్షల రూపాయలు డొనేషన్ కావాలి. మరి డొనేషన్తో పాటు మళ్ళీ 1,50,000, 1,70,000, 1,70,000, 2 లక్షలు, 3 లక్షలు మళ్ళీ సంవత్సరానికి ఫీజులు చెల్లించాలి. మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి 60,000 రూపాయలు స్కాలర్షిప్ వస్తున్నాయి. మిగతా పైసలు ఏ విధంగా చెల్లించుకోవాలి? పేద విద్యార్థులు ఏ విధంగా చదువుకోవాలి? స్కాలర్షిప్లు రాని కారణంగా సర్టిఫికేట్లు కళాశాల యాజమాన్యాలు ఇవ్వలేక వాళ్ళు పేద విద్యార్థులు ఉన్నతమైన చదువులకు దూరం అవుతారు. కాబట్టి ఈరోజు ఉన్నత విద్యా మండలి గారికి వినతి పత్రం ఇవ్వడానికి రావడం జరిగింది. పోలీసులు అత్యుత్సాహం చేస్తూ నిరసనకారులపైన నిరసన చేసినట్టు మా పైన దుర్భాష రావడం జరుగుతుంది. అంటే ఇప్పుడు కౌన్సిలింగ్ కాకముందే సీట్లు అమ్ముకుంటున్నారా ఇంజనీరింగ్ కాలేజీలలో? మీరు మీడియా ద్వారా ఏ కాలేజ్ కన్నా వెళ్ళండి, ఇప్పటికీ దాదాపు 65-70% సీట్లు అయిపోయినాయి. కౌన్సిలింగ్ కాకముందుకే మేనేజ్మెంటు కోటాలో అమ్ముకోవడం జరుగుతుంది. తర్వాత సీట్లు లేవు అనేసి అధిక వసూళ్లు చేస్తూ పేద విద్యార్థులను భయాందోళనకు గురి చేయడం జరుగుతుంది. పేద విద్యార్థుల తల్లిదండ్రులు, పేదలు, రైతులు డబ్బులు కట్టలేక వాళ్ళ పిల్లల్ని చదువును మధ్యలో ఆపేయడం జరుగుతుంది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా సకాలంలో స్కాలర్షిప్లు చెల్లించాలి. ఒకవేళ కళాశాలలు పెంచినటువంటి రుసుము ఏదైతే ఉందో 1,00,000 రూపాయలు, 2 లక్షలు ఉన్నాయి, ఎంతనో ఉన్నా కానీ ఆ అమౌంట్ని గుట్టంగా ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వమే భరించాలి. విద్యార్థుల తల్లిదండ్రులను కాలేజీ యాజమాన్యాలు డొనేషన్లు కట్టాలని ఏమన్నా ఒత్తిడి చేస్తున్నట్టు మీ దృష్టికి వచ్చిందా? బరాబర్ వాళ్ళు ఒత్తిడి చేస్తూనే ఉర్రు. ఒత్తిడికి పేద విద్యార్థి తల్లిదండ్రులు బలవుతూనే ఉర్రు. ఆ అమౌంట్ని గుట్టంగా 2-3 టర్మ్లకు ఛాన్స్ ఇస్తామని చెప్తుర్రు. ఆ 2-3 టర్మ్లకు కూడా ఛాన్స్ ఇవ్వలేని పరిస్థితి ఉంది. ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, ఎంపీలు ఎవరైతే ఉన్నారో వీళ్ళవే సగం కాలేజీలు ఉన్నాయి. కాబట్టి వీళ్ళ సహకారంతోనే, వీళ్ళ అండదండలతోనే ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వము ఈ యొక్క విద్యా చట్టాలను ఉల్లంఘిస్తూ విద్యా మంత్రిని కూడా నియమించుకోలేని పరిస్థితి రాష్ట్ర ప్రభుత్వం ఉంది.